రైట్ గా హెచ్సియు గురించి మనం మాట్లాడదాం. ఈరోజు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అరగంట ఎక్స్ట్రా అయినా పర్వాలేదు హెచ్సియు గురించి మాట్లాడాలి మనం. ఎందుకంటే అక్కడెక్కడో ఈ మొన్న జరిగింది, ఎక్కడది లాస్ ఏంజల్స్ లో ఒక కారు చిచ్చు వచ్చిందండి. ఆ లాస్ ఏంజల్స్ మొత్తం తగలబడిపోయింది. ఈ ఆస్కార్ అవార్డు తగలబడిపోతే మన తర్వాత ఇజ్రాయెల్ మీద దాడులు జరిగినాయి, అప్పుడు ఇరాక్ మీద దాడులు జరిగినప్పుడు, లేకపోతే ఇంకా దుబాయ్ మీద దాడులు జరిగి ఇట్లాంటి సంఘటనలు అప్పుడు మొత్తం కూడా ఈ సెలబ్రిటీలు ఎవరైతే ఉంటారో ఈ సెలబ్రిటీ అంతా ఆల్ ఐసాన్ ఇజ్రాయెల్, ప్రే ఫర్ ఈ పాలస్తీనా, ప్రే ఫర్ ఇజ్రాయెల్, ఈ ప్రే ఫర్ వెనిజులా, ప్రే ఫర్ ఇట్లాంటివన్నీ పెట్టి స్టేటస్లు పెట్టి వాళ్ళ దీన్ని ఏదో హైలైట్ చేశారు. అక్కడ ఏదో పిల్లలు చచ్చిపోతేనో ఇంకేమైనా జంతువులు చచ్చిపోతే వీళ్ళంతా కూడా ప్రే ఫర్ అది, ప్రే ఫర్ కాలిఫోర్నియా అని చెప్పి తెగ స్టేటస్లు పెట్టారు. తెలంగాణ రాష్ట్రం మీద పడి బతుకుతున్నారు మీరంతా, తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్నారు మీరంతా. మీ ఎవరికి కనపడతలేదు హెచ్సియు మీద జరుగుతున్న అన్యాయం? ఓ చిరంజీవి కానీ, ఓ నాగార్జున కానీ, ఓ వెంకటేష్ కానీ, లేకపోతే ఓ రామ్ చరణ్ కానీ, ఓ ప్రభాస్ కానీ ఒక్కళ్ళైనా దీని గురించి మాట్లాడారా? ఒక్కళ్ళైనా? అంటే మీకు ఇక్కడ డబ్బులు కావాలి, ఇక్కడ బ్రాండ్ అంబాసిడర్లు చేసుకుంటారు మీరు, ఇక్కడ అంతా మీరు దోచుకుంటారు. ఇక్కడ ఒక సమస్య వస్తే మాత్రం మీరు మాట్లాడరు. అదేదో కాలిఫోర్నియాలో తగలబడుతుంటే మీకు మండిపోద్ది, ఇక్కడ మీకు బాధ వచ్చేస్తుంది, కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తాయి మీకు, అయ్యో కాలిఫోర్నియా తగలబడిపోతుంది అని చెప్పి ఇక్కడ ఏడుస్తారు. ఇక్కడ మీ ఇంటి ముందు 400 ఎకరాల భూముల్ని ప్రభుత్వం అన్యక్రాంతం చేస్తుంటే మీకు కనపడదు, మీకు వినపడదు. సెలబ్రిటీలు అందరిని అడుగుతున్నా నేను, ఒక సినిమా వాళ్ళే కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, మీకు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తానికి ఉండే ఇంట్రెస్ట్, టైము, సోషల్ రెస్పాన్సిబిలిటీ మీద ఉండవు. మీకు సెలబ్రిటీలకు ఛాన్స్ ఇవ్వలేదు అనుకుంటున్నా. కోట్లు సంపాదించారు మీరంతా బెట్టింగ్ యాప్స్ అడ్డం పెట్టుకొని, కోట్లు. ఒక శివజ్యోతే 10 కోట్లు సంపాదించిందంట, సావిత్రక్క ఏదో అంటారు కదా అని, ఒక ఆమె 10 కోట్లు సంపాదించిందంట. మిగతా వాళ్ళు ఎంత సంపాదించారు? అరే మీరు ఒక్కళ్ళైనా ఇది కరెక్ట్ కాదండి హెచ్సియు పైన మీరు సోషల్ మీడియాలో ఒక్కళ్ళైనా పెట్టారా? ఎవడు? ఇప్పుడు 400 ఎకరాల భూమి వాళ్ళు తీసుకెళ్ళిపోతే వాళ్ళు ఏం కాదండి. ఒక చెట్టు నాటి, మొక్క విత్తనం వేసి చెట్టు పెంచి ఆ చెట్టు మనకి ఆక్సిజన్ అందించాలంటే ఎంతకాలం పడుతుంది? 400 ఎకరాల్లో ఎన్ని వేల మొక్కలు ఉన్నాయి, అవన్నీ మళ్ళీ తిరిగి చెట్లుగా మారాలంటే ఎంతకాలం పడుతుంది? అయ్యా రేవంత్ రెడ్డి, నాయనా బట్టి, నువ్వు ఇలా బాగానే ఉంటావు, రేపు నీ పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా బతకాల్సింది ఇదే హైదరాబాద్ లో, పీల్చాల్సింది ఇదే గాలి. ఆ గాలిని లేకుండా చేస్తారంటారు, మీరేం మనుషులండి? ఏం గాలి పీలుస్తారు వాళ్ళు రేపు? అసలు దీని గురించి మనకి అన్ని పత్రికల్లో రాశారు. దీని గురించి ఈనాడులో ఏమో ఆగని రగడా అని రాశారు, ఈనాడులో దీని గురించి. ఆంధ్రజ్యోతిలో ఏదో ఇంట్రెస్టింగ్ రాసినట్టు ఇలా చూసా నేను. ఆ భూములు సర్కార్వే అని చెప్పి వీళ్ళు రాస్తున్నారు, వీళ్ళ వర్షన్ ఒకటి. వెలుగులో ఇదిగో బీఆర్ఎస్ బీజేపీ పచ్చాబద్దాలంట వీళ్ళు చెప్తున్నారు. దిశలో కూడా వీళ్ళకే చెప్తారు, అంత వీళ్ళ ఫేవర్ కాబట్టి. ఆ 400 ఎకరాలు హెచ్సియు కాదు, అంతా ఇదే. ఒక్క దాంట్లో అన్నా నిజం రాస్తారేమో అని చూస్తే వీళ్ళు ఏమన్నా చెప్తున్నారా? వీళ్ళు కాస్త చెప్తారులే. ఇప్పుడు బట్టి చెప్పిన వట్టి ముచ్చట, కంచె వేసింది కేసీఆరే అని వీళ్ళు. స్వేచ్ఛ వాళ్ళు ఏం రాశారు? 453 ఎకరాలు తెగ నమ్మిన బీఆర్ఎస్, అది వేరే స్టోరీ అనుకుంటా. అభినందించకుండా అపనిందలా అంట, ఇంచు భూమిని గుంజుకోలేదు అని స్వేచ్ఛ వాళ్ళు రాశారు. అసలు ఈ హెచ్సియు ల్యాండ్స్ ఏంటి అంటే, మన దగ్గర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ కానీ లేకపోతే మిగతా యూనివర్సిటీలు అన్నిటిపైన కూడా రాష్ట్రానికి అధికారం ఉంటుంది. కానీ మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేసిన యూనివర్సిటీ హెచ్సియు. ఎప్పుడు ఏర్పాటు చేశారండి అంటే ఇది 1971లో వచ్చింది. ఇది హెచ్సియు యూనివర్సిటీ మనకి 1971లో. ఎవరు స్టార్ట్ చేశారు ఇది 1971లో అంటే? అప్పటి ప్రధానమంత్రి మన ఇందిరాగాంధీ గారు దీన్ని స్టార్ట్ చేశారు. ఇందిరాగాంధీ గారు 1971లో దీనికోసం ఎంత ఇచ్చారో తెలుసా? దాదాపుగా 2000 ఎకరాల భూమి ఇచ్చారు హెచ్సియు యూనివర్సిటీ కోసం. ఇందిరాగాంధీ గారు 1971లో 2000 ఎకరాల భూమి ఇచ్చారు. కానీ అప్పట్లో ఈ 1971 కాలంలో ఇంత కబ్జా కోరులు, ఇలాంటి ప్రభుత్వ భూములు కొట్టేసే వాళ్ళు లేరు కాబట్టి కొన్ని టెక్నికల్ గా తప్పులు జరిగినాయి ఈ విషయంలో. రిజిస్ట్రేషన్ చేయడంలో కానీ, దాన్ని హెచ్సియుకి రాయటంలో కానీ ఇలాంటి కొన్ని టెక్నికల్ మిస్టేక్స్ జరిగితే ఆ టెక్నికల్ మిస్టేక్స్ ని 2003లో మన అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న సిబిఎన్ అంటే తెలుసుగా చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే, ఒక 400 ఎకరాలని, ఒక 400 ఎకర్స్ ఐఎంజీ అనే కంపెనీ అండి,
ఐఎంజీ కంపెనీ, ఆయన పేరు ఏంటో ఉంటది, బిల్లి అనుకుంటా, బిల్లి అనే అతనికి ఒక రాసి ఇచ్చేసాడు ఈయన 2003లో చంద్రబాబు నాయుడు. ఇక్కడ వెంటనే ఏం జరిగింది, 2004లో చేసిన తప్పులు ఊరికే పోవుగా. 2004లో ఈయన ఓడిపోయాడు సిబిఎన్. 2004లో వైఎస్ఆర్ సీఎం అవ్వగానే ఈ 400 ఎకరాలు, ఈ ఐఎంజీ కంపెనీ కేటాయించిన ఈ 400 ఎకరాల ఎంఓయు ఏదైతే ఉందో దాన్ని వైఎస్ రాజశేఖర రద్దు చేసి పడేశాడు. అక్కడ మొదలైందంతా, దాన్ని రద్దు చేసేసాడు. అక్కడి నుంచి వీళ్ళు ఏం చేశారు, ఈ బిల్లి అనేటోడు కోర్టులో కేసేసాడు. సో కోర్టులో కేసేసిన తర్వాత అప్పటి నుంచి అది సాగి 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 సరిగా టెక్నికల్ ఎవిడెన్స్ లేని కారణంగా దీన్ని ఏం చేసిందంటే ప్రభుత్వ భూమి అని చెప్పి తేల్చింది. అంటే టెక్నికల్ గా ఇది ఎవరికి సంబంధించిందయ్యా అంటే కేంద్రానికి సంబంధించిన భూమి. ఇది 1971లో ఇందిరాగాంధీ కేటాయించిన కేంద్రానికి సంబంధించిన భూమి. కానీ కొన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్ మిస్ అవటం వల్ల ఆ భూమి అయిపోయిందంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెందిన భూమిగా మారిపోయింది. ఇక్కడెక్కడో కేటాయించిన భూమి ఇదంతా ట్రావెల్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు చివరికి వీళ్ళు తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేశారు, మేము ఈ భూమిని వేలం వేస్తున్నాం అని చెప్పి స్టార్ట్ చేశారు. నిజంగా రేవంత్ రెడ్డి గారు మీకు అర్జెంట్ గా ఇప్పుడు మీకు ఎంత కావాలండి, కొంచెం రేవంత్ రెడ్డి గారు మీరు అడుగుతుంది 400 ఎకరాల భూమి. రేవంత్ రెడ్డి గారు 400 ఎకరాల భూమి నేను మీకు హైదరాబాద్ లో ఏ మూల కావాలన్నా ఇప్పిస్తా, ఏ మూల కావాలన్నా. ఈ రోజు మా పేపర్లో కూడా రాసాం దాని గురించి ఒక ఆర్టికల్. ఈ అమయ్ కుమార్ లాంటి వాళ్ళు, ఈ చాలా మంది ఈ అధికారులంతా కలిసి కొన్ని వేల ఎకరాల భూములు అన్యక్రాంతం చేశారు. మనం ఈస్ట్ హైదరాబాద్ వెళ్దాం, వెస్ట్ హైదరాబాద్ వెళ్దాం, ఎటన్నా పోదాం, కోకపేట పోదాం, తెల్లాపూర్ పోదాం, లేకపోతే సంగారెడ్డి పోదాం, లేకపోతే ఇటు కీసరా కటికేసరా ఎటన్నా పోదాం, మీరు తీసుకెళ్ళండి. బీఆర్ఎస్ వాళ్ళు కానీ రాజకీయ నాయకులు అడ్డదిడ్డంగా దోచుకున్న 400 ఎకరాల భూమి మీకు ఏడబడితే అటు దొరికిద్ది. మీరు రాగానే ఏం చెప్పారు సార్, మేము రికవరీ చేస్తాం, ధరణి పేరుతో దోచుకున్న భూముల్ని మేము రికవరీ చేస్తాం మేము అని అధికారంలోకి వచ్చిన మీరు ఈరోజు మీరు చేస్తుంది ఏంటి? అరే 400 ఎకరాల్లో ఎంత పచ్చదనం ఉంది, దాన్ని మొత్తం నాశనం చేసేసి అంత అర్జెంట్ అవసరం ఏమొచ్చిందండి మీకు ఇప్పుడు 400 ఎకరాలు ప్రభుత్వ భూముల్ని? అంటే ఈ ఎక్కడైతే ఎన్విరాన్మెంట్ బాగుందో, పచ్చదనం ఉందో దాన్ని ఇప్పుడు అర్జెంట్ గా మీరు కార్పొరేట్కి అమ్మేసి వీళ్ళకి అమ్మేసి అర్జెంట్గా మీరు దాన్ని డబ్బులు చేసుకోవాలి. ఇప్పుడు అర్జెంట్, చాలా అర్జెంట్ ఇది. ఏం ఉపయోగం? గత 10 సంవత్సరాల్లో తెలంగాణ వచ్చిన తర్వాత నుంచి కొన్ని 100 కంపెనీలు వచ్చాయి, ఒక్క కంపెనీ వల్ల మనకు ఉపయోగపడిందా? అరే కార్పొరేట్ కంపెనీలు వస్తున్నారు. ఒక పొలిటీషియన్ మొన్న సనత్ నగర్ లో ఏక్యూఐ అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 330 దాటిందండి బాబు. రేవంత్ రెడ్డి గారు రేపటి రోజున మీ పిల్లలు బతకాల్సిందే, మీ మనవడు చిన్న పిల్లడు భలే క్యూట్ గా ఉంటాడు, వాడు బతకాల్సింది కూడా ఇక్కడే, ఇదే హైదరాబాద్ లో, ఇదే గాలి పీల్చాలి ఆ బుడ్డోడు కూడా. బట్టి గారు మీ పిల్లలు, మీ మనవాళ్ళు రేపు మా పిల్లలైనా, మా తర్వాత జనరేషన్స్, ఆ తర్వాత జనరేషన్స్ అయినా ఇక్కడే ఉంటారు, ఇక్కడే గాలి పీల్చుకోవాలి. స్వచ్ఛమైన గాలి పీల్చుకోవాలంటే అక్కడ 400 ఎకరాల్లో ఉన్న అడవి ఎంతో అవసరం. అది లేకపోతే హైదరాబాద్ లో ఉన్న పెద్ద అడవుల్లో, అంటే నిన్న ఎవరు అంటారు, ఈ బట్టి ఎవరు అంటారు అది అడవి కాదు, అడ్డదిడ్డంగా చెట్లు పెరిగినాయి అంటారు. సార్ అడవి కాకపోతే అక్కడికి నెమళ్ళు రావు సార్, అక్కడ జింకలు ఉండవు సార్. అడ్డదిడ్డంగా చెట్లు ఓయిలో కూడా పెరిగినాయి, చాలా చోట్ల పెరిగినాయి హైదరాబాద్. అక్కడ నెమళ్ళు జింకలు ఉంటున్నాయా సార్? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా దీని వెంట మనందరం నిలబడాలి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి అండగా మనందరం నిలబడాలి. అయా హెచ్యు స్టూడెంట్స్ యూనియన్ నాయకులారా, మీకు విజ్ఞప్తి, దయచేసి మీరు ఏ రాజకీయ పార్టీ నాయకుల్ని కలవకండి. నిన్న మీరంతా పోయి కేటీఆర్ని కలిశారు. అసలు పెద్ద దొంగే కేటీఆర్ కదా. ఇంకా రేవంత్ రెడ్డి అన్న 400 ఎకరాలు తీసుకుంటున్నాడు. ఇప్పుడు కేటీఆర్ మళ్ళీ వచ్చుంటే అసలు యూనివర్సిటీ లేపేటాడు. పెద్ద దొంగే కేటీఆర్. మీరు దీన్ని పొలిటికల్ చేయకండి, ఏ రాజకీయ పార్టీని కలవకండి. మేము మీ వెంట నిలబడతాం, మేము వచ్చి మీతో పాటు కూర్చుంటాం, మీ వెంటే మేము ఉంటాం. ఖచ్చితంగా ఈ 400 ఎకరాల భూముల్ని కాపాడదాం. ఏ పొలిటీషియన్ వచ్చినా వాడి గల్లా పట్టుకొని అడుగుదాం. మనం ఒక లగచర్ల ఘటన మనం ఇన్స్పిరేషన్ గా తీసుకుందాం. అంటే ఏ అధికారిపై మనం దాడులు చేయొద్దు, ఎవరిపైన మనం దాడులు చేయొద్దు. కూర్చుందాం అక్కడ, రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరాలైనా కూర్చుందాం. ఆ 400 ఎకరాలని మనం కాపాడుకుందాం. హైదరాబాద్ కి ఈ పచ్చదనాన్ని మనం కాపాడుకుందాం. ఏమి రాజకీయ నాయకులే, మీకు కొంచెం సిగ్గుండద్దా రాజకీయ నాయకులకి?
భూమి కాలుష్యం చేస్తున్నారు, గాలి కాలుష్యం అయిపోయింది, తాగే నీరు, తినే ఆహారం ప్రతిదీ కాలుష్యం అయిపోయింది. ఎంతో కొంత మిగిలిన అక్కడక్కడ చిన్న చిన్న మిగిలిన ఈ పచ్చదనాన్ని కూడా మీ కళ్ళు పడంది ఆగవా? అక్కడ మీ కళ్ళు పడితే ఎంత పచ్చగొన్న ప్రాంతమైనా బూడిదైపోవాల్సిందేనా? మేము రాగానే అది చేస్తాం, ఇది చేస్తాం, రెవెన్యూ రికవరీ యాక్ట్ పెడతాం, ధరణి పేరుతో అన్యక్రాంతమైన భూములు మొత్తం తిరిగి తీసుకొస్తాం అని చెప్పాను రేవంత్ రెడ్డి గారు. మీరు వచ్చి 14 నెలలైందండి. ఒక గుంట భూమి మీరు ఎక్కడ రికవర్ చేసి చూపించండి సార్. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరికైనా సవాల్, నేను ఒక గుంట భూమి మేము రికవరీ చేసాం అన్నది చూపించండి, మేము వస్తాం ఎక్కడికైనా. రైట్. దీనికి సంబంధించి ఏ పత్రికలో ఏ విధంగా రాశారు అనేది మనం ఒకసారి ఈనాడులో బాగా రాశారు. దీని గురించి చూద్దాం ఒకసారి మనం. సో తరగతులను బహిష్కరించిన హెచ్సియు విద్యార్థులు, ఆందోళన చేపట్టిన సంఘాలు, వేలం ఆపేయాలని ప్రతిపక్ష నేతల డిమాండ్, వివాదంపై సీఎం అత్యవసర భేటీ, తాజా పరిస్థితులపై ఆరా. ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాకు తెలిసి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 24 hours లో పరిష్కరించిన సమస్యలు ఏంటో తెలుసా? కుమారాంటి సమస్యను పరిష్కరించాడు. కుమారాంటి సమస్య 24 గంటలు పరిష్కరించాడు తెలుసా ఆయన. ఈ ట్రాఫిక్ వాళ్ళు వెళ్ళి ఆ ఫుట్పాత్ మీద ఉన్న కుమారాంటి దాన్ని ఏమంటారు, ఆమె చిన్న హోటల్ దాన్ని ఏదో అంటారు కదా, దాన్ని ఈ జిహెచ్ఎంసీ వాళ్ళు వెళ్ళి తీసేస్తే రేవంత్ రెడ్డి 24 గంటల్లో ఫోన్ చేసి దాన్ని మళ్ళీ పెట్టించాడు. నిన్న ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మంచి గొడవ అయ్యి ఎస్ఆర్హెచ్ వాళ్ళు వెళ్ళిపోతా అంటే 24 గంటలు దాన్ని సాల్వ్ చేశాడు రేవంత్ రెడ్డి. ఆయనకి వీటి మీద మాత్రం ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకంటే ఇక్కడ డబ్బులు వస్తే అక్కడ రావు కాబట్టి. సో రంగారెడ్డి జిల్లా కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములపై వివాదం కొనసాగుతుంది. ఆ భూములు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చెందినవేనని, వాటిని వేలం వేయొద్దంటూ విద్యార్థులు మంగళవారం తరగతులు బహిష్కరించారు. వర్సిటీ వద్ద బీజేవైఎం, సిపిఎం, ఇతర సంఘాల నాయకులు ఆందోళన నిర్వహించారు. భూములను సందర్శించేందుకు బయలుదేరిన బీజేపీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. కొందరు నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. భూముల వివాదంపై అందుబాటులో ఉన్న మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం అత్యవసరంగా సమావేశమయ్యారు. తాజా పరిస్థితులపై ఆరా తీశారు. ఈ అంశంపై అపోహలను తొలగించేలా తక్షణమే చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. అనంతరం పలువురు మేధావులు, హెచ్సియు ప్రొఫెసర్లు, పర్యావరణవేత్తలు, ప్రజా విద్యార్థి సంఘాలు ప్రతినిధులతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు వీళ్ళందరూ కూడా ఒక మీటింగ్ పెట్టారు. సో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా ఎక్స్వేదిగ్గా పేర్కొన్నారు. హెచ్సియు భూముల వేలం ఆపకపోతే జరిగే పరిణామాలకు సర్కారే బాధ్యత వహించాలని బీజేపీ శాసనసభ పక్ష నేత మహేష్ రెడ్డి హెచ్చరించారు. అయితే టీజీఐఏసీకి 400 ఎకరాల కేటాయింపులు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీని గురించి ఒకసారి ఆంధ్రజ్యోతిలో నేను ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ చూశాను. దీని గురించి రాధాకృష్ణ బాగా రాస్తాడు, ఎందుకంటే గతంలో ఈ భూముల కేటాయింపులు జరిగింది వాళ్ళ బాస్ మన ఆయన పేరేంటి చంద్రబాబు నాయుడు హయాంలో కాబట్టి. అసలు వీళ్ళని ఏమో రాశాడంటే చూడండి, అసలు ఆ భూములు వర్సిటీ స్వాధీనంలోనే ఉన్నాయా, సర్వే నెంబర్ 36, 37లో ఉందెంత, పంచింది ఎంత, ఇక్కడే 477 ఎకరాలు టీఎన్జీ ఇళ్ల స్థలాలకు పంపిణీ, దాదాపు 250 ఎకరాలు టీఏఎఫ్ఆర్ కు, 20 ఎకరాలు లాయర్లకు, మిగిలిన భూమిపై దృష్టి సారించిన ప్రతిపక్షాలు, సంఘాలు అని చెప్పి ఏం రాస్తున్నాడు. అసలు డిఫరెంట్ ఆర్టికల్ రాశాడు ఈయన మొత్తం. కంచగచ్చిబౌలిలో 400 ఎకరాలను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొని అందుకు బదులుగా గోపన్పల్లిలోని సర్వే నెంబర్ 36, 37లో 397 ఎకరాలను అప్పటి ప్రభుత్వం హెచ్సియుకి స్వాధీనపరిచిందని, దానిపై అప్పటి రిజిస్ట్రార్ వై నరసింహులు సంతకం చేశారంటూ ప్రభుత్వం ఒక ఆధారం విడుదల చేసింది. సోమవారం విలేకరుల సమావేశంలో మంత్రులు ఇదే విషయం చెప్పారు. మరి ఆ 397 ఎకరాలు ఇప్పుడు యూనివర్సిటీ ఆధీనంలో ఉన్నాయా? అయితే కంచగచ్చిబౌలిలో 400 ఎకరాలపై వివాదం ఎందుకు? ప్రతి ఒక్కరి మధ్యలో మెదులుతున్న ప్రశ్నలు ఇవి. నిజానికి గోపనపల్లి సర్వే నెంబర్లు 36, 37లో 884 ఎకరాలు ఉన్నాయని రెవెన్యూ రికార్డులు చెప్తున్నాయి. వీటిలో 477 ఎకరాలను 1991లోనే టీఎన్జీఓల ఇళ్ల స్థలాల కోసం కేటాయించారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వివిధ సంస్థలకు కేటాయింపులు చేశాయి. ఇక్కడే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఏర్పాటు చేశారు. దీనికి దాదాపు 250 ఎకరాలు కేటాయించారు. ఇక ఈ సర్వే నెంబర్లో 90 ఎకరాలు తనదంటూ ఒక ప్రైవేట్ వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. ఇక్కడే ఒక రీసెర్చ్ ల్యాబ్ ని ఏర్పాటు చేశారు. లాయర్ల సంఘానికి 20 ఎకరాలు కేటాయించారు. ఆ కేటాయింపులన్నీ పరిశీలిస్తే ఆయా సర్వే నెంబర్లో యూనివర్సిటీ కేటాయించిన భూమి ఉందా, అది వర్సిటీ ఆధీనంలో ఉందా అనే అనుమానాలు పర్యావరణవేత్తలు, ప్రతిపక్ష పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. ఇక్కడ ఇంకా ఎన్ని ఎకరాల భూమి మిగిలి ఉన్నాయనే అంశాన్ని తేల్చే విషయంపై దృష్టి సారించి, నిజానికి విశ్వవిద్యాలయానికి భూములు స్వాధీనం చేసినా ఈ భూములపై వర్సిటీకి చట్టబద్ధమైన హక్కులు లేకపోవటం, ప్రభుత్వానికే సర్వ హక్కులు ఉండటంతో పలు సంస్థల ఏర్పాటుకు, పరిశ్రమలకు ప్రభుత్వ అవసరాలు ఇక్కడ భూమిని కేటాయిస్తూ వస్తుంది. అయితే ఇక్కడ భూముల్లో వర్సిటీకి ఎన్ని ఎకరాలకు చట్టబద్ధత కల్పించాలనే అంశంపై 2016లో 5 ఐఏఎస్ అధికారుల బృందంతో ప్రభుత్వం అధ్యయనం చేయించింది.
వారు ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చారంట. మరి అసలు ఇది వేళదే కాదని చెప్పి రాస్తున్నాడు రాధాకృష్ణ గారు. సో అది ఆ విధంగా ఎవరి వర్షనాలు చెప్తున్నారు ఈ భూముల గురించి. మా విన్నపం నిజంగా ఈ భూములు కాపాడండి. అందరూ పొలిటీషియన్స్ మీ రాజకీయాలు కాసేపు పక్కన పెట్టి ఈ భూముల కోసం పోట్లాడండి, ఈ భూములు రక్షించండి. ఎందుకంటే భూమి అంటలేదు మేము, అదొక అడవి, పర్యావరణానికి ఎంతో ఇంపార్టెంట్. దానివల్ల కొన్ని జీవరాశులు కాదు కొన్ని లక్షల మంది జనం కూడా బతుకుతారు వాటి వల్ల. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయాన్ని మీరు పునఃసమీక్షించుకోండి. ఖచ్చితంగా ఇది ప్రభుత్వానికి ఒక మాయని మచ్చగా మిగిలిపోతుండడంలో ఎటువంటి సందేహం లేదు. ఏ విధంగా చంద్రబాబు నాయుడుకి అప్పుడు కరెంటు ఇష్యూ జరిగినప్పుడు ఇక్కడ దాన్ని ఏదో అంటారు, చాలా మంది మీద అప్పట్లో జరిగింది కదా ఇక్కడ ఒక ఇష్యూ, అలా చంద్రబాబు నాయుడుకి ఏ విధంగా అయితే మార్క్ ఉండిపోయిందో ఇది గనక మీరు జరిగితే పూర్తి చేస్తే అక్కడ అడవి మొత్తం మీరు తీసేస్తే ఖచ్చితంగా చరిత్రలో రేవంత్ రెడ్డి గారు మీ మీద ఇది మాయని మచ్చగా మిగిలిపోతుంది. ఒక్కసారి పునఃసమీక్షించి ఆలోచన చేయండి. రైట్, దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా మన హైదరాబాద్ లో బ్యానర్ ఐటమ్ గా రాయడం జరిగింది. సరే ఒకసారి చూసుకున్నట్టయితే ముమ్మాటికి సర్కార్వే గచ్చిబౌలిలోని ఆ 400 ఎకరాలు సర్కార్ భూములే. హైకోర్టులో కేసు గెలిచాం, హెచ్ఈఓ తిరకాసు తగదు. తామును అభినందించాల్సింది ఎందుకు రాదంతం చేస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తుల చేతులకు వెళ్లకుండా 1000 కోట్ల భూమి కాపాడం. మేము చేసే ప్రతి పని సంపద ఎలా సృష్టించాలనేదే బట్టి విక్రమార్క. ఇకనైనా ప్రతిపక్షాలు పార్టీలైనా బీజేపీ బేరస్ బాధ్యతగా నడుచుకోవాలి. ప్రజా సంఘాలతో ప్రత్యేక భేటీ నిర్వహించే డిప్యూటీ సీఎం మంత్రులు. ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది, గచ్చిబౌలిలో ఉన్న 400 ఎకరాల భూములు ముమ్మాటికి సర్కార్ భూములేనని. ప్రాజెక్టులు సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన భూమి లేదు. ఆ భూమి యాజమాన్యం తనదేనని న్యాయస్థానం ద్వారా తెలంగాణ ప్రభుత్వం నిరూపించుకుంది. ప్రైవేట్ సంస్థకు 21 ఏళ్ల క్రితం కేటాయించిన భూమిని న్యాయ పోరాటం ద్వారా ఎటికేలకు ప్రభుత్వం దక్కించుకుంది. వేల అభివృద్ధి పనులు ఇక్కడ ఉన్న రాళ్లను దెబ్బతీసి అభివృద్ధికి ఇచ్చిన భూముల్లో. సో ఇదంతా ఈయన వర్షం అనమాట. బట్టి విక్రమార్క ఏం చేశాడు, గొడవ అయిపోతుందని చెప్పి దాన్ని కొంతమంది ప్రజా సంఘాలని వాళ్ళని కూర్చోబెట్టి ఏదో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాడు, కానీ పెద్ద వర్కౌట్ కాలేదు అది. ఇవంతా కూడా ముమ్మాటికి సర్కార్ భూమి అని చెప్పుకొస్తున్నారు.